హాయ్, హలో. వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు ఆశీష్ అలాగే వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్ మీ ఇఫ్ యూ డేర్'. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఇక కథ గురించి మాట్లాడుకుంటే, అర్జున్ మరియు ప్రతాప్ ఇద్దరూ అన్నదమ్ములు. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ వీరు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అందరూ అద్భుతాలు, మూఢనమ్మకాలు అని భావించే వాటిని వీళ్ళు ఈజీగా క్లియర్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే తమ సొంత ఊర్లో తమ చిన్నప్పుడు జరిగిన ఒక మిస్టరీని ఛేదించాలని ప్రతాప్ ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో తన ప్రియురాలు ప్రియా సహాయం తీసుకుంటాడు. అయితే ఊరిలో మిస్ అయిన చిన్న పాప పేరు దివ్యావతి. ఆమె తెలంగాణ, కర్ణాటక బోర్డర్లో ఒక అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెబుతుంది ప్రియ. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ దివ్యావతి మిస్టరీని తాను తేలుస్తానని ఆ అపార్ట్మెంట్కి వెళతాడు. అలా వెళ్ళిన అర్జున్ దివ్యావతి గురించి ఏం తెలుసుకున్నాడు, ఆ తర్వాత వెన్నెల, నూర్, పల్లవి ఎందుకు మిస్ అయ్యారు, అసలు వాళ్ళ మిస్సింగ్కి దివ్యావతికి ఏమైనా సంబంధం ఉందా లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా మొదలైన నాటి నుంచే ఆడియన్స్లో ఆసక్తి గొలిపేలా మంచి స్టార్ట్ కనిపిస్తుంది. అలాగే ఆశీష్ దెయ్యంతో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అలాగే మరికొన్ని సీన్స్లో థ్రిల్స్ బాగుంటాయి. ఇంకా వైష్ణవి చైతన్యపై ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాలి. అయితే దర్శకుడు చెప్పాలి అనుకున్న ప్రేమ కథ బాగా ఎలివేట్ అయిందనే చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఆకట్టుకునేలా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్లో అసలు సమస్య మొదలవుతుంది. ఒక స్లో స్టార్ట్స్తో సినిమా మొదలై ఒకంత కన్ఫ్యూజన్తో సాగేలా అనిపిస్తుంది. మెయిన్గా వైష్ణవి చైతన్య పాత్రని డెవలప్ చేసిన విధానం అస్సలు బాలేదు. అందులో లాజికల్గా కూడా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అలాగే డైరెక్టర్ తీసుకున్న మెయిన్ పాయింట్ అనేది చాలా బాగున్నప్పటికీ, దానిని స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేసిన విధానంలో మాత్రం డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. వీటితో పాటుగా కథనం చాలా సిల్లీగా ఉండడంతో పాటు ఆడియన్స్లో చాలా చికాకు తెప్పించిందనే చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ వచ్చిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. కానీ లాజికల్గా సాగని సెకండ్ హాఫ్, హీరోయిన్పై వీక్ క్యారెక్టరైజేషన్ వంటి అంశాలు ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పవాలి. మెయిన్గా దర్శకుడు లవ్, హర్రర్లలో హర్రర్ థ్రిల్ అంశాలని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడనే చెప్పాలి. ఇక మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదనే చెప్పాలి. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5.